ఫైనలీ ఇజ్రాయెల్ పాకిస్తాన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ఇజ్రాయెల్కి చెందిన ఒక డ్రోన్ పాకిస్తాన్ ఎల్పిజి గ్యాస్ ట్యాంకర్ పైన దాడి చేసింది. మీరు ఇక్కడ మ్యాప్లో చూసినట్టయితే ఈ రెడ్ సీ రీజియన్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఈ బోట్లో దాదాపు 24 మంది పాకిస్తానీలు ఉన్నారు. బై ద వే, ఇది ఇప్పుడు జరగలేదు, ఇది జరిగి చాలా రోజులైంది. కానీ పాకిస్తాన్ ఈ విషయాన్ని బయటకు రానియలేదు. ఎందుకంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ వాళ్ళ మిలిటరీ లీడర్ అయిన ఆసిఫ్ మునీర్ అమెరికా టూర్లో ఉన్నారు, డొనాల్డ్ ట్రంప్ని కలుస్తున్నారు. అలాంటి సమయంలో వీళ్ళతో ఇలా జరిగింది అని న్యూస్ బయటకు వస్తే వీళ్ళ ప్లాన్ మొత్తం డిస్టర్బ్ అవుద్ది. అందుకే వాళ్ళు ఇంత జరిగినా నోరు మూసుకొని ఉన్నారు. ఫైనల్గా ఈ విషయాన్ని మొహసిన్ నఖ్వీ పాకిస్తాన్ మినిస్టర్ రీసెంట్గా రివీల్ చేశారు. అయితే అసలు ఏం జరిగింది? ఇజ్రాయెల్ సడన్గా పాకిస్తాన్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది? పాకిస్తాన్ ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టింది? మన ఇండియా లాగా ఇకపై ఇజ్రాయెల్ కూడా పాకిస్తాన్ని టార్గెట్ చేయబోతుందా? ఈ విషయాల్ని డీటెయిల్గా తెలుసుకుందాం. మీరు క్లియర్గా గమనిస్తే ఇజ్రాయెల్ ఇప్పుడు పాకిస్తాన్ పైన ఫోకస్ చేయడం మొదలుపెట్టింది అనిపిస్తుంది. గత వారం రోజుల నుంచి కంటిన్యూగా ఇజ్రాయెల్ పాకిస్తాన్ని టార్గెట్ చేస్తూనే ఉంది. రీసెంట్గా జరిగిన యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా ఇజ్రాయెల్ పాకిస్తాన్ పరువును తీసేసింది. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు. ఇతను ఒక ఇజ్రాయెల్ అంబాసిడర్ స్టేజ్ పైన నిలబడి ఏం చెప్పాడో తెలుసా? పాకిస్తాన్ ఎంత చెప్పినా, ఎన్ని ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చుకున్నా బిన్ లాడెన్ లాంటి ఒక కరుడు కట్టిన ఉగ్రవాదిని దాచిపెట్టిన దేశం వీళ్ళది. అమెరికా పాకిస్తాన్కి వచ్చి ఈ బిన్ లాడెన్ని అంతం చేసింది. ఉగ్రవాదుల్ని కాపాడే చెత్త కంట్రీ ఈ పాకిస్తాన్ అన్నట్టుగా మాట్లాడాడు. మన ఇండియా పాకిస్తాన్కి ఎటువంటి రిప్లై ఇస్తుందో మీ అందరికీ తెలుసు. కానీ ఇజ్రాయిల్ అంతకన్నా దారుణంగా బ్రూటల్గా రిప్లై ఇస్తుంది. ఇజ్రాయెల్ గురించి మీ అందరికీ తెలిసిందే. వాళ్ళు ప్రపంచంలో ఎవ్వరికి భయపడరు. వాళ్ళ కంట్రీకి పలానా దేశంతో ప్రమాదం ఉంది అని తెలిస్తే వాళ్ళు ఆ దేశాన్ని నాశనం చేయడానికి ఎంత దాగైనా వెళ్తారు. అయితే ఇక్కడ మనందరికీ ఒక వెరీ గుడ్ న్యూస్ ఉంది, జాగ్రత్తగా వినండి. ఇజ్రాయిల్ ఈ ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ అండ్ డేంజరస్ కంట్రీలో ఒకటి. వీళ్ళ టార్గెట్లోకి ఏదైనా కంట్రీ లేదా ఉగ్రవాదులు వచ్చారే అనుకోండి, వాళ్ళ అంతం తప్పదు. ఎందుకంటే వీళ్ళు అంత ఫోకస్డ్గా ప్లాన్గా శత్రువుల్ని అంతం చేస్తారు. అయితే గుడ్ న్యూస్ ఏమిటంటే ఇప్పుడు ఇజ్రాయెల్ టార్గెట్లోకి పాకిస్తాన్ వచ్చేసింది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, రీసెంట్గా పాకిస్తాన్ సౌదీ అరేబియాతో ఒక డిఫెన్స్ అగ్రిమెంట్ సైన్ చేసింది. దీనిపై కొన్ని వీడియోస్ కూడా మనం చేశాము. ఈ అగ్రిమెంట్ ప్రకారం పాకిస్తాన్ పైన ఎవరైనా దాడి చేస్తే సౌదీ అరేబియా పైన కూడా చేసినట్టే, సౌదీ అరేబియా పైన ఎవరైనా దాడి చేస్తే పాకిస్తాన్ పైన కూడా దాడి చేసినట్టే. అలాంటప్పుడు ఈ రెండు దేశాలు కలిసి దాడి చేసిన వాళ్ళపైన యుద్ధానికి వెళ్తాయి. ఇక్కడ ఇంకో మేజర్ పాయింట్ ఏమిటంటే న్యూక్లియర్ వెపన్స్ ప్రజెంట్ పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. మిడిల్ ఈస్ట్లో ఉన్న ఏ కంట్రీ దగ్గర లేవు. ఇప్పుడు పాకిస్తాన్ ఎగేసుకుంటూ పోయి మా న్యూక్లియర్ వెపన్స్ని ఇప్పటి నుంచి మాతో ఈ అగ్రిమెంట్ సైన్ చేసిన వాళ్ళని కాపాడడానికి యూజ్ చేస్తాము అంటున్నారు. అలాగే మేము ఈ న్యూక్లియర్ వెపన్స్ని వాళ్ళకు ఇస్తాము అని కూడా చెప్తున్నారు. ఇది ఇజ్రాయెల్కి అస్సలు నచ్చలేదు. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు. బై ద వే, ఇది ఇజ్రాయెల్కి చెందిన న్యూస్ ఆర్టికల్. సౌదీ అరేబియా పాకిస్తాన్ డిఫెన్స్ ప్యాక్ట్ విల్ కాస్ స్ట్రాటజిక్ రిపుల్స్ ఫర్ ఇండియా అండ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ప్రకారం ఈ అగ్రిమెంట్ ఇండియాను ఇజ్రాయెల్ని నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. అది నిజం కూడా. మీరు గమనించండి, ఇజ్రాయెల్కి అమెరికాకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ని అమెరికా ఆల్మోస్ట్ అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తుంది. కానీ ఈ పాకిస్తాన్కి ఇజ్రాయెల్ అంటే ఏమాత్రం ఇష్టం లేదు. వీళ్ళు ఇజ్రాయెల్ని ఒక శత్రు దేశంగా చూస్తారు. అయితే అలాంటి దేశంతో ఈ డొనాల్డ్ ట్రంప్ గాడు వాడి సొంత ప్రయోజనం కోసం, వాడి ఫ్యామిలీ బిజినెస్ కోసం పాకిస్తాన్తో మంచి రిలేషన్స్ని మెయింటైన్ చేస్తున్నాడు. ఒక రకంగా పాకిస్తాన్ని వాడుకుంటున్నాడు. వీడు పాకిస్తాన్ని సపోర్ట్ చేయడం తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ వీడు పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తే అమెరికాకు వచ్చే లాభం ఏమీ లేదు. ఎందుకంటే రీసెంట్గా పాకిస్తాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. పాకిస్తాన్ ఫ్యూచర్ చైనాతోనే ఉంటుంది, మేము చైనాకి అమెరికా కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము అని చెప్పారు. ఈ పాకిస్తాన్ చైనాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పటికీ ఈ ముసలోడు మాత్రం వీడి సొంత ప్రయోజనం కోసం పాకిస్తాన్కి ఫేవర్గా ఉంటున్నాడు. దీని ద్వారా ఖచ్చితంగా అమెరికా భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అయితే ఈ ట్రంప్ పాకిస్తాన్కి క్లోజ్గా ఉండడం ఇజ్రాయెల్కి కూడా ఇష్టం లేదు. కానీ ఇజ్రాయెల్ ఇప్పుడు ట్రంప్కి అగెన్స్ట్గా మాట్లాడలేదు. అలా మాట్లాడితే వాళ్ళకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా అని వీళ్ళు పాకిస్తాన్ని అంత ఈజీగా కూడా వదిలిపెట్టరు.
పాకిస్తాన్ సౌదీ అరేబియాతో చేసిన ఈ డిఫెన్స్ అగ్రిమెంట్తో ఇజ్రాయెల్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలా అంటే ఇజ్రాయెల్ యొక్క మెయిన్ గోల్ ఏమిటి? ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్న ఏ కంట్రీ దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ రాకూడదు. అందుకే కదా ఇజ్రాయెల్ అమెరికాతో కలిసి ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తుంది అని తెలిసి వాళ్ళ న్యూక్లియర్ బేస్ పైన దాడి చేసి మొత్తాన్ని డిస్ట్రాయ్ చేశారు. అలాంటిది ఇప్పుడు పాకిస్తాన్ తమ న్యూక్లియర్ వెపన్స్ని తీసుకెళ్లి మిడిల్ ఈస్ట్ దేశాలకు ఇస్తాము అంటే ఇజ్రాయెల్ ఊరుకుంటుంది అనుకుంటున్నారా? ఇప్పుడు మీలో కొంతమంది అడగొచ్చు, బ్రదర్ పాకిస్తాన్ తమ న్యూక్లియర్ వెపన్స్ని మిడిల్ ఈస్ట్లో ఉన్న ఇస్లామిక్ దేశాలకు ఇస్తే ఇజ్రాయెల్కి ప్రాబ్లం ఏంటి అని. ఎందుకంటే ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్న మ్యాక్సిమం ముస్లిం దేశాలకు ఇజ్రాయెల్ దేశం అంటే పడదు. ఇజ్రాయెల్ ముస్లిం దేశాలతో చుట్టుముట్టు ఉంటుంది. ఈ అన్ని దేశాలు తరచుగా ఇజ్రాయెల్ పైన దాడి చేస్తూనే ఉంటాయి. ఇజ్రాయెల్ దేశం లేకుండా చేయాలి అని ఈ ఇస్లామిక్ దేశాలు ఎన్నో ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాయి. ప్రతిసారి ఇజ్రాయెల్ ఆ దేశాల్ని ఓడిస్తూ వచ్చింది. కానీ న్యూక్లియర్ వెపన్స్ గురించి మీకు తెలిసిందే, వాటిని ఉపయోగిస్తే దేశాలే సర్వనాశనం అవుతాయి. ఇప్పుడు ఈ మిడిల్ ఈస్ట్ దేశాల్లో చాలా ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. ఇజ్రాయెల్ని అంతం చేయడానికి దేనికైనా సిద్ధపడే లీడర్స్, ఉగ్రవాదులు ఈ దేశాల్లో చాలామంది ఉన్నారు. రేపు వాళ్ళు ఏదైనా న్యూక్లియర్ వెపన్ని ఇజ్రాయెల్ పైన వేస్తే ఆ దేశ ఎగ్జిస్టెన్స్కే ప్రమాదం. అందుకే ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో మిడిల్ ఈస్ట్ దేశాల దగ్గరికి పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ని రానివ్వదు. వాళ్ళు తయారు చేస్తాము అన్న వెంటనే ఆ దేశం పైన దాడి చేసి వాటిని డిస్ట్రాయ్ చేస్తుంది. మోసాద్ ఇజ్రాయెల్కి చెందిన ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఇది ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్. దీని గురించి నేను మీకు చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఇప్పుడు వీళ్ళ రాడార్లోకి పాకిస్తాన్ వచ్చింది. పాకిస్తాన్ తమతో అగ్రిమెంట్ చేసుకున్న అరబ్ దేశాల్ని కాపాడుతాము, యుద్ధానికి సిద్ధమవుతాము అంటుంది. అందుకని ఇప్పుడు ఇజ్రాయిల్ అరబ్ దేశాల యుద్ధాల్లో పాకిస్తాన్ నిజంగా ఇన్వాల్వ్ అవుతుందా, అయితే ఎంతవరకు అవుతుంది అని టెస్ట్ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు పాకిస్తాన్ ఎల్పిజి గ్యాస్ ఉన్న బోట్ పైన అటాక్ చేశారు. రేపు ఇంకా పెద్ద అటాక్ చేస్తారు. పాకిస్తాన్ షిప్పుల్ని టార్గెట్ చేసి మరి దాడి చేస్తారు. అప్పుడు ఈ పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అవుతుందో ఇజ్రాయెల్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఆ తర్వాత పాకిస్తాన్ పని ఎలా చేయాలో డిసైడ్ చేస్తుంది. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, ఇజ్రాయెల్ మన ఇండియా లాగా కాదు. ఆపరేషన్ సింధూర్లో మన ఇండియా పాకిస్తాన్ పైన మిసైల్స్ వేసినప్పుడు సాధారణ ప్రజలు ఎక్కడ చనిపోతారు అని ఆలోచించి వేసింది. కానీ ఇజ్రాయెల్ అలా కాదు. ఒక్క ఉగ్రవాది చేస్తున్నాడు అంటే వాళ్ళు డైరెక్ట్గా బిల్డింగ్ పైనే బాంబును వేసేస్తారు. అందులో ఎంతమంది పోయారు ఉన్నారు అనేది వాళ్ళకు అవసరం లేదు. వాళ్ళ టార్గెట్ ఎలిమినేట్ అయిందా లేదా అనేదే ఇజ్రాయెల్కి ముఖ్యం. అందుకే కదా పాలస్తీనా అండ్ గాజాలో ఉన్న హమాస్ ఉగ్రవాదుల్ని అంతం చేయడానికి ఆ దేశాన్నే బూడిద చేశారు. ఇజ్రాయెల్ ఆల్వేస్ లాంగ్ టర్మ్ ప్లాన్ చేస్తుంది. వీళ్ళు నాకు తెలిసి ఖచ్చితంగా పాకిస్తాన్ని గెలకడానికి ఒక 3 నుంచి 5 సంవత్సరాల ప్లాన్ని రెడీ చేసి ఉంటారు. ఆ టైంలో వీళ్ళు కంటిన్యూగా పాకిస్తాన్ పైన, పాకిస్తాన్ షిప్ల పైన దాడి చేస్తూ పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎంతవరకు రియాక్ట్ అవుతుందో టెస్ట్ చేస్తారు. ఇప్పటికైతే పాకిస్తాన్ తమ న్యూక్లియర్ వెపన్స్ని అరబ్ దేశాలకు ఇస్తాను అని మాట మాత్రమే ఇచ్చింది. రేపు నిజంగా న్యూక్లియర్ వెపన్స్ని అరబ్ దేశాల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అని తెలిస్తే ఇజ్రాయెల్ ఎవ్వడి మాట వినదు. ఈవెన్ అమెరికా మాటలు కూడా పట్టించుకోకుండా డైరెక్ట్గా పాకిస్తాన్తో యుద్ధాన్ని ప్రకటిస్తుంది. ఇజ్రాయెల్తో యుద్ధం అంటే పాకిస్తాన్కి అదే చివరి యుద్ధం. వీళ్ళు పాకిస్తాన్లో ఉన్న న్యూక్లియర్ వెపన్స్ అన్నిటినీ కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తారు. ప్రజెంట్ పాకిస్తాన్లోనే కాదు, ఏ దేశపు న్యూక్లియర్ వెపన్స్ ఎక్కడ ఉన్నాయో ఇజ్రాయెల్కి యాక్యురేట్గా తెలుసు. ఎందుకంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన మోసాద్ మామూలుది కాదు. మీరు నమ్మరు, ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అయిన అమెరికా మిలిటరీ ఇజ్రాయెల్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటుంది. ఇజ్రాయెల్ అమెరికాతో పోలిస్తే ఒక చిన్న దేశం. అలాంటి దేశం అమెరికాకు ట్రైనింగ్ ఇస్తుంది అంటే వీళ్ళు ఏ రేంజ్లో ఉండొచ్చో ఒకసారి ఇమాజిన్ చేయండి. కాబట్టి ఇక పాకిస్తాన్ గురించి మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మనతో పాటు ఈ పాకిస్తాన్ని ఇజ్రాయెల్ కూడా టార్గెట్ చేయబోతోంది. అయితే కొంతమంది ఇజ్రాయెల్లో ఉన్న నిపుణులు చెప్పేది ఏమిటంటే పాకిస్తాన్ ఎలా అయితే సౌదీ అరేబియాతో డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకుందో మనం కూడా ఇజ్రాయెల్తో ఇలాంటి అగ్రిమెంట్ చేసుకుంటే బాగుంటుంది అని. కానీ ఇది మన ఇండియాకు సూట్ అవ్వదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రతిసారి ఏదో ఒక కంట్రీతో యుద్ధం చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు శత్రువులు ఎక్కువ. వీళ్ళు తమ శత్రువుల్ని ఎప్పటికప్పుడు ఎలిమినేట్ చేస్తూనే ఉంటారు. అలాంటప్పుడు మనం ఇజ్రాయెల్తో ఇలాంటి డిఫెన్స్ ప్యాక్ట్ అగ్రిమెంట్ చేసుకుంటే మిడిల్ ఈస్ట్లో ఉన్న అన్ని దేశాలకు మనం శత్రువులం అవుతాం.
అయితే ఇలాంటి అగ్రిమెంట్ కాకుండా డిఫెన్స్ టెక్నాలజీ, మిలిటరీ కోఆపరేషన్కి సంబంధించిన రిలేషన్ని మరింత స్ట్రాంగ్ చేస్తే బాగుంటుంది. అలాగే ఇజ్రాయెల్ ఇండియా ఇంటెలిజెన్స్ షేరింగ్ అగ్రిమెంట్ చేసుకుంటే బాగుంటుంది. దాని ద్వారా పాకిస్తాన్కి చెందిన ఇన్ఫర్మేషన్ మనం ఇజ్రాయెల్కి ఇవ్వడం, ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మనకు ఇవ్వడంతో మనం పాకిస్తాన్ని నెక్స్ట్ టైం మరింత యాక్యురేట్గా టార్గెట్ చేయవచ్చు. చివరగా చెప్పేది ఏమిటంటే, ఈ చిల్లర పాకిస్తాన్ దేశానికి ఇప్పుడు మంచి రోజులు నడుస్తున్నాయి. ఎందుకంటే ఈ ట్రంప్ గాడు తన ఫ్యామిలీ బిజినెస్ కోసం పాకిస్తాన్ని వాడుకుందాం అనుకుంటున్నాడు. పాకిస్తాన్ ఏమో వాళ్ళకు ఎంతో అంత అమెరికా నుంచి డబ్బు దొరుకుతుంది అని ఆశతో ట్రంప్ చెప్పినట్టుగా ఆడుతున్నారు. ఇజ్రాయెల్ ఏమో ఫ్రస్ట్రేషన్లో పాకిస్తాన్ షిప్పుల్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. గుర్తుపెట్టుకోండి, ఈ అటాక్ కేవలం బిగినింగ్ మాత్రమే. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ షిప్ల పైన ఇజ్రాయెల్ నుంచి ఇలాంటి దాడులు వరుసగా జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఇజ్రాయెల్ పాకిస్తాన్ని కంప్లీట్గా టెస్ట్ చేస్తుంది. వీళ్ళపైన దాడి చేస్తే వీళ్ళు ఏం చేస్తారు, ఎంతవరకు ముందుకు వస్తారు, రేపు సౌదీ అరేబియా పైన కూడా ఖాతర్ లాంటి అటాక్ని చేస్తే వీళ్ళు ఆ యుద్ధంలో ఇన్వాల్వ్ అవుతారా లేదా అనేది తెలుసుకోవడం ఇక్కడ ఇజ్రాయెల్ ప్లాన్. వన్స్ ఇజ్రాయెల్ పాకిస్తాన్ పైన యుద్ధానికి సిద్ధమైందే అనుకోండి, అదే పాకిస్తాన్ చివరి యుద్ధం. ఆ సమయంలో మనం కూడా ఇజ్రాయెల్కి హెల్ప్ చేయాలి. ఈ పాకిస్తాన్ అనే దేశం భూమి మీద లేకుండా చేయాలి. ఇది విని ఇప్పుడు మన దేశంలో ఉన్న కొంతమంది పాకిస్తాన్ ప్రేమికులు ఒక దేశాన్ని ఇలా కలిసి టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు. కానీ పాకిస్తాన్ అనేది దేశం కాదు, అది ఒక ఉగ్రవాదుల్ని తయారు చేసే ఫ్యాక్టరీ. కారణం లేకుండా ఇండియా ఎదగకూడదు అనే ఉద్దేశంతో మన దేశం పైన ఉగ్రవాదుల్ని పంపి దాడి చేస్తుంది. ఎంతోమంది మన దేశ అమాయకుల్ని ఈ పాకిస్తాన్ బలి తీసుకుంది. రీసెంట్గా జరిగిన పెహల్గామ్ అటాక్, అంతకుముందు జరిగిన పఠాన్కోట్ అటాక్, అంతకుముందు ఊరి అటాక్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీటన్నిటినీ చేసింది పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాద సంస్థలు. పాకిస్తాన్లో ఉగ్రవాదులు అక్కడి గవర్నమెంట్తో కలిసి పనిచేస్తారు. అక్కడి మిలిటరీ వీళ్ళను సపోర్ట్ చేస్తుంది. అండ్ అమెరికా, చైనా లాంటి దేశాలు ఈ పాకిస్తాన్ని మన పైన వెపన్ లాగా యూజ్ చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ యూజ్ చేసిన అన్ని వెపన్స్ చైనావే. పాకిస్తాన్ యూజ్ చేసే 80% వెపన్స్ చైనా నుంచి వచ్చినవి. చైనా చాలా తక్కువ రేటుకి పాకిస్తాన్కి వెపన్స్ని ఇస్తుంది. ఎందుకో తెలుసా? చైనాకి పాకిస్తాన్ అంటే ప్రేమ కాదు, ఇండియా అంటే హేట్. ఇండియాని కంట్రోల్లోకి ఉంచడానికి వాళ్ళ అడ్వాన్స్ వెపన్స్ని పాకిస్తాన్కి ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఇలా ఎలా చూసుకున్నా పాకిస్తాన్ లాంటి దేశం ప్రపంచానికి పట్టిన ఒక చీడ పురుగు. పంటకు చీడ పురుగు పట్టినప్పుడు మనం ఏం చేస్తాం? పురుగుల మందును వాటిని చంపేస్తాము. సేమ్ అలాగే మన భారత్ పీస్ఫుల్గా ఉండాలి అంటే పాకిస్తాన్ అనే చీడ పురుగు ఉండకూడదు. అందుకే మనం ఇజ్రాయెల్కి సహాయం చేసి పాకిస్తాన్ని నాశనం చేయడంలో తప్పు లేదు. బై ద వే, మనం ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసినా చేయకపోయినా ఇజ్రాయెల్ మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ పైన దాడి చేసి వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ అన్నిటినీ నాశనం చేస్తుంది. ఇది రాబోయే 5-10 సంవత్సరాల్లోనే జరగబోతుంది. ఆల్రెడీ దానికి సంబంధించిన ప్లాన్ని ఇజ్రాయెల్ రెడీ చేసే ఉంటుంది. వన్స్ పాకిస్తాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ని నాశనం చేశామే అనుకోండి, ఇక పాకిస్తాన్ని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆ దేశం సొంతంగానే నాశనం అయిపోతుంది. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ హోల్ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇజ్రాయెల్ పవర్ ఏంటో మీ అందరికీ తెలుసు. రేపు ఇజ్రాయెల్ పాకిస్తాన్ని టార్గెట్ చేస్తే పాకిస్తాన్ తట్టుకోగలదా? పాకిస్తాన్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయడంలో ఇండియా ఇజ్రాయెల్కి హెల్ప్ చేస్తే బాగుంటుందా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో మాతో షేర్ చేసుకోండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.